గృహంలో ఆడవాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు ఇంట్లో పూజ చేసుకోవచ్చా? అలాగే నిత్యం పూజ చేసేవాళ్ళు ఉంటారు. ఆళ్ళు కూడా అంటే పూజ చేయొచ్చా? ఎలాంటి నియమం పాటించాలి? నెలసరి అనేది స్త్రీకి ధార్మికంగా వారికి యవ్వనంలోకి వస్తున్న దగ్గర నుంచి సమయము. ఇక్కడ ఏం చెప్పారు? స్త్రీకి అమ్మాయి ఎప్పుడైతే రజస్వల అయిందో, రజస్వలైన కాలము నుంచి అమ్మాయి విడిగా కూర్చోబెడతాం. విడిగా అంటే ఇంట్లోనే ఒక మంచి తూర్పు ముఖంగా కూర్చోబెట్టి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం. ఆఖరికి తన కన్న తండ్రి అయినా సరే ఆ ఆ బాలిక దగ్గరికి వెళ్ళి ముట్టుకోరు. ఎందుకు ముట్టుకోరు? ఆ అమ్మాయి రజస్వలైంది కాబట్టి స్త్రీకి కొన్ని ధర్మాలు శారీరకంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ స్త్రీ మూర్తిని ముట్టుకోకూడదని చెప్పి విడిగా కూర్చోబెట్టి మంచి వేళ చూసుకుని ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి రజస్వలైనటువంటి స్త్రీకి కొన్ని ధర్మాలు చెప్పారు. ఎందుకంటే అందరి శరీరములు ఒక రకముగా ఉండవు. ఎవరి వారికి శారీరకమైనటువంటి ఇబ్బందులు వారికి ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొంతమందికి శరీర సహకారం ఉంటుంది, కొంతమందికి ఉండదు. అందుకే మనం చూడండి, పూర్వకాలంలో పూర్వీకులు ఉండేటువంటి ఇల్లు మనం గమనించినట్లయితే పెంకుటిళ్లల్లో అన్నమాట. పెంకుటిళ్లల్లో ఇంట్లోకి వెళ్ళే తరుణంలోనే మనకు అటో గది ఇటో గది కనబడుతూ ఉంటుంది. ఆ గది ఏమిటయ్యా అంటే ఇంట్లో పూర్వం అనేకమైనటువంటి జనాలు ఉండేవారు. అంటే కుటుంబీకులు, అందరిది ఉమ్మడి కుటుంబాలు కదా. ఉమ్మడి కుటుంబంలో ఉంటేనే తండ్రి గారికే 10 మంది సంతానం ఉండేవాళ్ళు. ఆ తర్వాత పెద్దన్నయ్యకి మళ్ళీ ఒక 6 ఉండేవాళ్ళు. అలాగా పెద్ద కుటుంబం అంటే అందరు కలిసి ఉండేవాళ్ళు. తద్వారా ఏమిటి, ఎవరైనా స్త్రీ ఇబ్బంది ఏమైనా వస్తే నరసరి ముందు గదిలో ఉండేవాళ్ళు, ఇంట్లోకి వచ్చేవారు కాదు. అందుకని వాళ్ళకి వెనకా నుంచి దారి ఉండేది, బావి దగ్గరికి వెళ్ళేందుకు దారి ఉండేది. ఇటుపక్క గది ఉండేదని చెప్పాను కదా. ఆ గది ఏమిటాయి అంటే పురుటి గది. పురుటి గది అంటే ఈ కుటుంబాలలోనే ఆవిడ మళ్ళీ మన యొక్క సంతానాని కోసం అని చెప్పి పురుటి వేళల్లో ఆ ఆడవారు ఈ గదిలో ఉండేవారు. అందుకని అది ఇబ్బంది గది, ఇది పురుటి గది అని చెప్పుకుంటూ గదిలోకి రాకుండా తిరగకుండా ఇంటి ఆవరణలోంచి వెనక్కి వెళ్ళేటువంటిది సమయము. అందుకని ఈ నెలసరి వచ్చిన తర్వాత ఆడవారు కొన్ని చేసుకునేటువంటి పనులు ఉంటాయి. అయితే ఇవాళ మనం ఆధునిక ప్రపంచంలో ఉంటున్నాం. యాంత్రికమైనటువంటి జీవనంలో ఎవరికి వాళ్ళు కుటుంబాలలోంచి బయటకు వచ్చేసి ఉద్యోగాల రీత్యా కానీ వారి కుటుంబ విషయముగా కానీ విడిగా ఉండటం జరుగుతున్నది. ఈ విడిగా ఉండటం జరుగుతంలో మరి పురుషుడు ఎవరైతే ఉన్నారో భర్త ఉద్యోగానికి వెళ్ళేవారు ఉంటారు, అలాగే ఆడవారు ఉద్యోగానికి వెళ్ళేవారు ఉంటారు. వారి కుటుంబ వ్యవస్థ పరిస్థితుల ప్రభావంతో కొంతమంది ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. వారిని మనం చేయలేం. ఎందుకని అంటే వాడి కుటుంబ వ్యవస్థ. అందుకని ఆ సమయంలో కనీసం దేవతారాధన చేయకుండా ఉండటం మంచిది. దేవరాధన చేయకుండా ఉంటే ఆ కుటుంబానికి ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే మనం కూడా అంటే ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చాము, బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే పెద్దవాళ్ళు ఏమంటారు, నాయన ఎక్కడో తిరిగి వచ్చుంటావు, లేదా ఆయన్నో ఆవిడనో మై బట్టలు మార్చుకుంటారా అంటారు. మంచి బట్టలే, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, కానీ నీతో ఎవరో ఉంటారుగా. ఎందుకు మనం కరోనాలో ఏం చేసాం అంతా? కరోనా సమయంలో ఏం చేసాం? ఎవరు వచ్చినా శానిటైజేషన్ అన్నారు, స్ప్రేలు పెట్టారు, విధిగా రకరకములుగా మన శరీరాన్ని శుద్ధి చేశారు. మేము చెప్పేది అదేగా, పసుపు నీళ్ళు చల్లుకోండి, గంగా నీళ్ళు చల్లుకోండి, అవసరమైతే గోమూత్రం చల్లుకోండి నాయన అంటున్నాం. కానీ మా మాట ఎవరు వినరు. ఇంగ్లీష్ వాడు శానిటైజేషన్ అంటే పనికి వస్తుంది, నేను చెప్పే మాట వస్తే ఈయనకి రాదు అంటున్నారు. అందుకని కొన్ని మన శరీరానికి కానీ శుచి కోసము అనేది ఈ యొక్క విషయము. అందుకనే గృహమునే మనం లక్ష్మీప్రదముగా చూస్తాం. ఏ గృహమునైనా లక్ష్మీప్రదము. ఆ గృహములో మరి ఆడవారు ఇబ్బంది అయిన సమయంలో ఎలా ఉంటారు? అందుకని ఉండాల్సినటువంటి పరిస్థితి ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఎందుకంటే భర్త గారు ఉద్యోగానికో ఆడవారు ఉద్యోగానికో వెడుతూ ఉంటారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి ఆయన వచ్చే వేళ ఉంటుంది, ఆవిడ వచ్చే వేళ ఉంటుంది. అందుకని సర్వసాధారణంగా అలాంటి సమయంలో ఉన్నంతలో దేవతారాధన కన్నా చేసుకోకుండా విడిగా ఉండటం శ్రేయస్కరం. కానీ కుదరని పక్షం ఉంటుంది. కుదరని పక్షంలో ఏం చేస్తారు, భర్త గారు ఆవిడకి సహకారం చేయటమే. ఇంటి మగవాళ్ళు చేసుకోవచ్చా గురుగారు? చేయమని చెప్పారు, ధర్మం చేయమని చెప్పారు. అందుకేగా ఆలు మగలు అన్నది. సంసారం అంటే ఆవిడ ఒక్కతోనే కాదు వెళ్ళేది, అలాగని ఈయనతో కాదు వెళ్ళేది. అందుకేగా అప్పగింతలు కానీ నేను ఆయన ఆవిడ చేతిలో పెట్టారు, ఆవిడ్ని ఈవిడ చేతిలో పెట్టారు.
అయినా మీ ఇద్దరు సుఖ సంతోషాలతో ఉండండి, కుటుంబ బాధ్యతలు స్వీకరించండి, తద్వారా మీ ఇద్దరు సుఖించండి, కుటుంబాన్ని నిలపండి.